అందరికీ నమస్తే. ఈ మధ్య కాలంలో వరుసగా పేపర్‌లో రోజు తప్పించి రోజు, నెలలో ఒక 15 సార్లు అవసరమైతే 20 మంది ఐపీఎస్‌లు బదిలీ, 20 మంది ఐఏఎస్‌లు బదిలీ, సీఐలు బదిలీ, వాళ్ళు బదిలీ, వీళ్ళు బదిలీ. అసలు ఎవ్వరు ప్రశాంతంగా తెలంగాణలో పనిచేసే వాతావరణం లేదేమో అనిపిస్తుంది. పరిపాలనలో సౌలభ్యత కోసం మార్చొచ్చు. ఐపీఎస్‌ని ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు, ఐఏఎస్‌ని ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. కలెక్టర్లు నేను చెప్పేది. జిల్లా నుంచి ఇంకో జిల్లాకు మార్చొచ్చు. జిల్లా నుంచి డిపార్ట్‌మెంట్‌లకు మార్చొచ్చు. ఏమైనా జరగొచ్చు. కానీ అట్లా లేదు ఇక్కడ. ఏదో పరిపాలన సౌలభ్యం కోసం మారుస్తున్నట్టుగా కనిపిస్తలేదు. దేనికోసం మారుస్తున్నారో వాళ్ళకి కూడా తెలవదు. వాళ్ళు అక్కడున్న సిట్యుయేషన్ ఏంది? మనం వచ్చిన జిల్లా కలెక్టర్‌గా వచ్చినారనుకో ఒకరు. మన జిల్లా ఏంది? మన జిల్లా లిమిట్స్ ఏందని తెలుసుకున్న లోపలనే అక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్. ఎస్పీ అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు ట్రాన్స్‌ఫర్. మొత్తం ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అందరూ ఆల్మోస్ట్ ఓ 2 నెలలు వీళ్ళు, 2 నెలలు కింది స్థాయోళ్ళు. ఎస్ఐలు, సీఐలు, తర్వాత ఎంఆర్ఓలు వాళ్ళు వీళ్ళు ట్రాన్స్‌ఫర్. పోనీ ఏమన్నా అవినీతి తగ్గిందంటే అది తగ్గలేదు. అది ఎప్పటిలాగానే ఉంటది. ఆ ఏజెంట్లు మారరు. వ్యవస్థ వ్యవస్థలో చాలా మంది ఉంటారు. ఒకరిద్దరు పైన మాత్రమే ఉండరు. కింద చాలా మంది ఉంటారు. కానీ ఈ దేనికోసం మారుస్తుంది ప్రభుత్వం? దేనికోసం ఈ ట్రాన్స్‌ఫర్‌లు? ఇప్పటికీ అడ్మినిస్ట్రేషన్ చేతికి రాలేదు. తెలంగాణ మొత్తం ఆగమైతుంది అని ఒక పక్క నడుస్తుంటే, చర్చలు నడుస్తుంటే ఎందుకు మారుస్తున్నారు? ఇంకా అసలు విషయం ఏందంటే కొన్ని డిపార్ట్మెంట్‌లు చెప్తా నేను. ఆ డిపార్ట్మెంట్‌లలో ఆఫీసర్‌లు పని చేస్తలేరు. మేము పని చేయలేమని అసలు ఆ శాఖలకు పోనీకనే భయపడుతున్నారు. ఆ శాఖలకు పోగానే లీవులు పెట్టి వెళ్ళిపోతున్నారు. అట్లాంటి శాఖలు కూడా ఉన్నాయి కొన్ని. అసలు ఏం జరుగుతుంది? అడ్మినిస్ట్రేషన్‌లో ఏం జరుగుతుంది? పరిపాలనలో ఏం జరుగుతుంది? అన్ని విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నిజానికి ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగులు ఒక 2 ఇయర్స్ మినిమమ్ వాళ్ళు ఒక దగ్గరికి పోయినప్పుడు ఒక 2 ఇయర్స్ వర్క్ చేసే అవకాశం ఉంటది వాళ్ళకి. కోర్టులు కూడా చెప్పినాయి. ఒక 2 ఇయర్స్ అన్న పని చేస్తే బెటర్. అంటే వాళ్ళ ఆలోచనలో లేకపోతే వాళ్ళు అర్థం చేసుకోవడమో, వాళ్ళున్న పరిధిని, వాళ్ళ పనిని, జనాల ఇష్యూస్‌ను, సామాజిక ఇష్యూలను ఒక్కొక్క దగ్గర ఒక రకమైన సమస్యలుంటాయి. వాటన్నిటిని అర్థం చేసుకోవాలంటే నేను పైనుంచి కింది దాకా మాట్లాడుతున్నా. నేను ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, కలెక్టర్లు, ఇంకా ఐపీఎస్‌లు లేకపోతే ఎంఆర్ఓలు, లేకపోతే ఎస్ఐలు, సీఏలు ఎవరైనా కావచ్చు. ఎవరికైనా కూడా అక్కడ సిట్యుయేషన్ అర్థం కానికనే 5, 6 నెలలు పడతది. ఆ లోకల్‌గా ఉండే ఎమ్మెల్యే, లోకల్‌గా పుట్టి గెలిచిన ఎమ్మెల్యేనే అప్పటిదాకా ఆయన్నే సమస్యలున్నాయన్నే మళ్ళీ కాన్స్టిట్యున్సీ సమస్య అర్థం కానికి 6 నెలలు పడతది. అట్లాంటిది ఈ ఆఫీసర్సు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. వేరే స్టేట్స్‌కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. వేరే స్టేట్స్ అంటే కాశ్మీరో, తమిళనాడో రకరకాల ఇవన్నీ కూడా ఐఏఎస్, ఐపీఎస్ లాంటివి అవన్నీ కూడా నేషనల్ స్థాయి పదవులు కదా! అక్కడి నుంచి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకు కనీసం ఇక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకునే అవకాశమే దొరుకుతలేదు. వాళ్ళు కూడా లైట్ తీసుకుంటున్నారు. ఇంకా ఎప్పుడు ట్రాన్స్‌ఫర్ అయితామో తెలవదు. మధ్య చూసిండ్రా వికాస్ రాజ్ అని ఒక మంచి ఆఫీసర్ ఐఏఎస్ 2 నెలల్లో 4 సార్లు ట్రాన్స్‌ఫర్ చేసిండ్రు. ఎలక్ట్రిసిటీ నుంచి ఇక్కడ, ఇక్కడ నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడ ఎక్సైజ్ డిపార్ట్‌మెంటు తెలిస్తే ఇంక నాతోనే కాదు నేను చేయలేనని చెప్పి మంచి ఆఫీసర్ ఆయన. అప్పట్లోనే ఎప్పుడో 1998 అప్పుడులోనే త్రిబుల్ ఐటీ చదువుకున్నాను ఆయన. త్రిబుల్ ఐటీ. ఆయన రిజైన్ చేసిపోయిండు. వీఆర్ఎస్ తీసుకుండు. నాకొద్దు అని. నేను చేయలేనని. జీహెచ్ఎంసీకి 5 కమిషనర్లు మారిండ్రు 2 ఇయర్స్‌లో. 5 మెంబర్స్. ఆ జీహెచ్ఎంసీ పరిధి ఏడుందో నిజంగా ఇప్పుడు యావరేజ్‌గా ఏసుకున్నా కూడా ఇప్పుడు ఐదో ఆయన నడుస్తున్నాడు. ఐదో కృష్ణుడు. ఓ నలుగురిని ఏసుకుందాం. మారింది 5 మంది మొత్తం. 2 సంవత్సరాలంటే ఒక్కొక్కరు 4 నెలలు పనిచేశారు. అంతేనా? 2 సంవత్సరాలంటే 12, 24. 24, 5. 4 నెలలు, 5 నెలలు పనిచేశారు. 4 నెలలు వాళ్ళకి ఏం తెలుస్తది? దానిలో పబ్లిక్ హాలిడేసే సగం పోతాయి. ఆయన సొంతంగా లీవులు పెట్టేవి కొన్ని ఉంటాయి. ఆయన ఎప్పుడు తెలుసుకుంటే జీహెచ్ఎంసీ పరిధి? అసలు జీహెచ్ఎంసీలో రోడ్లు ఎక్కడ బొక్కలపడ్డాయో, మోరీలు ఎక్కడ తేలినాయో ఎవరికి తెలుస్తది? సేమ్ ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సరే నేను ఒక జీహెచ్ఎంసీ ఉదాహరణ చూపించినా గానీ, రాష్ట్రమంతా కూడా ఏ జిల్లాకు కలెక్టర్ వచ్చినా కనీసం ఒక 3 నెలలు, 6 నెలలు తీసి పడేస్తున్నారు వాళ్ళని. అక్కడి నుంచి జరిపేస్తున్నారు. వీళ్ళ లోపాలు బయటపడతాయనా, పరిపాలన లోపాలు బయటపడతాయనే ఉద్దేశంతో ట్రాన్స్‌ఫర్‌లు చేస్తున్నారా? మాటి మాటికి, చీటికి మాటికి, అమాసకు పున్నానికి టక 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 మార్చేస్తున్నారు. వీళ్ళకు రాక వీళ్ళ లోపాలను వాళ్ళు గుర్తుపడతారని చెప్పి ట్రాన్స్‌ఫర్‌లు చేస్తున్నారా? లేకపోతే వీళ్ళు చేసే పనులకి ఏమైనా అడ్డుపడతారేమో, కొద్దిగా సీనియారిటీ వస్తే వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తాయి అని వాళ్ళను జరిపేస్తున్నారా? వీళ్ళ యాంగిల్ కాదు కదా! జనం యాంగిల్ ఆలోచించాలి ఇక్కడ. వాళ్ళక్కడ ఉంటేనే 4 రోజులు పనిచేస్తేనే జనాలకి ఏదైనా సర్వీస్ చేసే అవకాశం దొరుకుతది. ఇప్పుడు కలెక్టర్ల విషయం చెప్తా నేను. మండే ప్రజావాణి ఉంటది. ప్రజావాణికి ఇచ్చేసి పోతారు. ఆ కలెక్టర్ ఏదో హామీ ఇస్తాడు ఎవరికో. ఏదో ఓ రైతుకో, లేకపోతే బాధితునికో ఒక హామీ ఇస్తాడు.
మళ్ళీ వచ్చే ప్రజావానికి కలెక్టర్ ఉన్నాడు, ఇంకో కలెక్టర్ వస్తాడు, ఇంకా ఆయనకు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి. అంతకుముందు హామీ ఇచ్చే కలెక్టర్ లేడు. అట్లాంటి వాళ్ళు చాలా ఉన్నాయి బాధలు, అట్లాంటివి భూముల బాధలు, పంచాయతీలు అవన్నీ చాలా ఉన్నాయి. నేను 2 డిపార్ట్మెంట్స్ అని చెప్పిన చూడు, హోంశాఖ, విద్యాశాఖ. ఈ 2 శాఖల్లో పనిచేసే ఆఫీసర్స్ పనిచేయడానికి ఇంట్రెస్టే లేదంట. అవి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి ఆ 2 శాఖలు. ఎందుకు? ఆడ ఎక్కువ పని చేయలేక కాదు. వీళ్ళందరూ కేసీఆర్ గవర్నమెంట్లో కూడా పనిచేసినారు. మన కేసీఆర్ గవర్నమెంట్లో అడ్మినిస్ట్రేషన్ ఎట్లుండే? అడ్మినిస్ట్రేషన్ అట్లున్నది కాబట్టి తెలంగాణ నెంబర్ 1 అయింది. అప్పుడు పనిచేసిన ఆఫీసర్లు అంటే పని విషయంలో వీళ్ళకి ఇబ్బంది లేదు, పని చేయగలరు వీళ్ళందరూ. కానీ వీళ్ళని ఇంకా ఏదో విషయంలో ఇబ్బంది పడుతున్నారు. ఇవే ఇబ్బంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గర 2 శాఖల గురించి మాట్లాడదాం, హోంశాఖ, విద్యాశాఖ. ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఒకటి చెప్తారు, రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళు ఇంకొకటి చెప్తారు అదే ఇష్యూ గురించి. ఆయన వెనకే తిరిగే వాళ్ళు ఇంకొక విషయం చెప్తారు, దానిలో ఇంకోలాగా చేయాలని చెప్తారు. ఆడ ఉంటే కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఇంకొకలాగా చేయాలని చెప్తారు. వాళ్ళు ఎవరు మాట విన్నారో వాళ్ళకి తెలియదు. ఆ శాఖకు పోయారంటే ఎంబడే లాంగ్లీ వెళ్ళిపోవాల్సిందే. ఇప్పుడు హోమ్ డిపార్ట్మెంట్లో డీజీపీ వర్సెస్ సివి ఆనంద్. సివి ఆనంద్ సీనియర్ డీజీపీ కన్నా, కోల్డ్ వార్ నడుస్తుంది. హోంశాఖలో ఇంకా చాలా ఉన్నాయి బొక్కలు చండి, కొన్ని పేర్లు చెప్పిన అంతే. అది బయట చర్చ జరుగుతున్నదే, నేను చెప్పింది ఏది, నేను పేపర్లలో అక్కడిక్కడ చూసిన వార్తనే చెప్తున్నా. కోల్డ్ వార్. ఇక ఏడ పని చేస్తారు ఆ డిపార్ట్మెంట్లో? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎడ్యుకేషన్ సెక్రటరీగా పోయిన వాళ్ళందరూ లాంగ్ లీవ్ పోతారు, కనబడరు వాళ్ళు ఎవరు. తర్వాత ట్రాన్స్ఫర్ అయిపోతారు, అటు నుంచి అటే ఇంకోరు వస్తారు, మళ్ళీ కొత్తగా స్టార్ట్. ఇక ఇప్పుడు మంత్రుల దగ్గర పనిచేస్తున్న వాళ్ళను ఎవరిని స్థిమితంగా ఉంచలేరు. వాళ్ళు మంత్రికి కొద్దిగా క్లోజ్ కాగానే తీసి పడేస్తారు. మొత్తం రేవంత్ రెడ్డి గారే ట్రాన్స్ఫర్ చేస్తారు. మంత్రి క్లోజ్ అయితే వాళ్ళు ఏమైనా పదురుకొని ఏమైనా చేస్తారన్నా, లేకపోతే ఏదో తెలియదు, కానీ ఎంబడే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసి పడేస్తారు. మంత్రితో కొద్దిగా క్లోజ్గా ఉన్న ఆఫీసర్ అంటే ఆయన ఉద్యోగం అవుట్ ఆ రోజు. ఇట్లా గవర్నమెంట్లో అడ్మినిస్ట్రేషన్ చేతికి రాకపోనికి కారణం ఇదే. రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారో అర్థం కాలేదు. అంటే పాలన ఎటన్నా పోని, తెలంగాణ ఎటన్నా పోని, నాకు ఇంపార్టెంట్ ఏదో అదే చేసుకుంటా అనుకుంటున్నారో ఏమో తెలియదు. కానీ ఈ ఐఏఎస్, ఐపీఎస్ల మిగతా ఆఫీసర్ల ట్రాన్స్ఫర్లు తెలంగాణ పరిపాలన మీద తీవ్రమైన ఎఫెక్ట్ చూపిస్తున్నాయి, ప్రజా జీవనం పైన. ప్లీజ్ సబ్స్క్రైబ్.